ప్రసాద్ రెడ్డి గారిని మీరందరూ ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ గుర్తే ఉండొచ్చు, ఒకప్పుడు మన గ్రామంలో ఆడ హోటల్ ఉండే మాది. మా తాత పొద్దున్న లేస్తూనే నాకు సైకిల్ నేర్పిస్తుండ. నా మీద ప్రేమ ఏమో అనుకున్నా, ఎందుకంటే ఆ సైకిల్ నేర్చుకుంటే 2 గంటలు నీళ్ళు వేసుకురావచ్చు ఊరికని. కాబట్టి అలాంటి నీళ్లు కూడా మనం ఏడో మదిరి ట్యాంక్కి ఆటికి పోయి కడవలో నీళ్లు మోసుకుని వచ్చినటువంటి చరిత్ర ఉండింది గతంలో. మనం ఆలూరు నియోజకవర్గంలో ఉండే మన గ్రామం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి చలవతో మన సాయిప్రసాద్ రెడ్డి గారి ఆయన కృషితో మన ఊరికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకువచ్చింది. ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఊర్లో ఇంటింటికి కొలాయి చేసే ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు సాయిప్రసాద్ రెడ్డి గారు. ఈ రోజు పెరిగిన జనాభా వలన కొంత నీళ్లు అందించలేకపోయిన మాట వాస్తవం. కానీ వాటన్నిటినీ ఖచ్చితంగా మన సర్పంచ్ గారు త్వరలోనే అధిగమిస్తారు. మళ్ళా వచ్చే ఎండాకాలం లోపు ఎవరు కూడా కడవలు వేసుకుని అదిగిపోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి రాకూడదు. అటువంటి పరిస్థితికి మన గ్రామాన్ని తీసుకొస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కొత్త పిచ్చిగాళ్ళు వచ్చినట్ల చాలా మంది కొత్త అభ్యర్థులు పుట్టుకొచ్చినారు. ఏమంటే నేను బాయోని నన్ను గెలిపియండి, ఈ నియోజకవర్గంలో బాయోలు దండిగా ఉన్నారు అంటారు. మేము గెలిస్తే ఒక్క బాయోడైతామా? మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక వాల్మీకి ఎమ్మెల్సీ గారు అయిన డాక్టర్ మధుసూదన్ గారు తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని మన పార్టీలోకి వచ్చి ఆయన కష్టపడి అంత కష్టపడి ఆయన గుర్తింపులకు మన పార్టీలోకి వస్తే ఎంపీపీని చేసి దానమ్మక్క గారిని వాళ్ళ హస్బెండ్ పంపపతి గారు ఒక వాల్మీకి, తర్వాత ఒక దళితులు అయినటువంటి జెడ్పీటీసీ విరుపాపురం నుంచి జెడ్పీటీసీని తీసుకొచ్చినాం, దళితుల్ని తీసుకొచ్చినాం. తర్వాత ఆదోని మున్సిపాలిటీ నడిపొట్టున శ్రీనివాస భవన్ ఏరియాలో కౌన్సిలర్ గా గెలిపించి ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక వాల్మీకి ముద్దుబిడ్డ శ్రీమతి బోయ శాంతమ్మ గారిని గెలిపించాం. ఇంతమంది వాల్మీకుల్ని, ఇంతమంది బడుగు బలహీన వర్గాల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఖచ్చితంగా సాయిప్రసాద్ రెడ్డి మాత్రమే అని చెప్పగలుగుతాం. ఈ రోజు ఆదోనిలో వచ్చి నాకేదైనా సమస్య ఉండి మీకేదైనా సమస్య ఉండి మీ ఊర్లో మేము బలకపోతే మా ఎమ్మెల్యే ఇల్లు ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ లో ఉంది. పార్థసారథి ఇల్లు ఆదోనిలో యాడుంది? యాడికి పోయి చెప్పుకోవాలి మీ సమస్యలో? మా ఎమ్మెల్యే ఇంట్లో ఊరికి పోతే ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డి ఉంటాడు. పార్థసారథి ఇంట్లో ఎవరు ఉంటాడు? ఎవరుండ్రు? దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మీరు వేసే ఒక ఓటు తండ్రి కొడుకులు ఇద్దరు కాళ్ళకి బలపాలు కట్టుకుని మీ ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారు. గడప 60 ఏళ్ల వయసులో 93,000 ఇండ్లకి గడప శ్రేణిలో కిలోమీటర్ దూరం ఉన్నా కూడా మా నాయకుడు పోయొచ్చినాడు ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి పులివెందుల్లో కూడా జరగలే గడప అంత పకడ్బందీగా ఆలయ నియోజకవర్గంలో చేసినటువంటి నాయకుడు ఖచ్చితంగా సాయిప్రసాద్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మా నాయకుడు కబ్జాలు చేసినారంటున్నారు. 1 సెంటు భూమి కబ్జా చేసింటే మీరు తీసుకోరండి, నా ఆస్తి అమ్మి కడతా. మీది ఎవరిదైనా 1 సెంటు భూమి కబ్జా చేసింటే వాళ్ళు ఊర్లో గుడి కంటే డబ్బులు ఇచ్చినారు, బడి కంటే డబ్బులు ఇచ్చినారు, పెళ్లి కంటే తాలిబొట్లు ఇచ్చినారు, సాగు కంటే ఆర్థిక సాయం చేసినారు, హాస్పిటల్ అంటే 1,00,000 2 లక్షలు